Good morning, friends. Good morning to all. ఈ రోజు మనం మన మార్కెటింగ్ సబ్జెక్ట్ నుంచి క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. మీ అందరూ ఆ వీడియో చూసారని అనుకుంటున్నాను. మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. తర్వాత నా వాట్సాప్ గ్రూప్లో కూడా ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. రైట్? సో ప్రతి ఒక్కరు కూడా మేము ఈ రన్నింగ్ నోట్స్ని తీసుకుని ఈ వీడియో క్లాస్కి అటెండ్ కావాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో మనం మార్కెటింగ్ సెకండ్ యూనిట్లో ఉన్నాం. రైట్? అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం మార్కెటింగ్లో సెకండ్ యూనిట్లో ఉన్నాం. ఆ మార్కెటింగ్ సెకండ్ యూనిట్లో ఇంట్రడక్షన్ పార్ట్ గురించి నేను ఎస్టర్డే క్లాస్లో ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ గురించి, అంటే వినియోగదారుని మార్కెట్ అంటే ఏంటి, వినియోగదారుని యొక్క ప్రవర్తన అంటే ఏంటి అనే విషయాల గురించి, ఆ రెండు విషయాల గురించి మీకు చెప్పడం జరిగింది. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ అబౌట్ ద టాపిక్. మీ అందరికీ కూడా అది క్లియర్గానే అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్? అదే కాన్సెప్ట్ని లేదంటే అదే టాపిక్ని మరలా ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. నిన్న ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చాను, అంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని గురించి డెఫినేషన్స్ మీకు చెప్తాను. అంటే ఆ ఇంట్రడక్షన్ పార్ట్లోనే మీకు దాని యొక్క మీనింగ్ మరియు దాని గురించి ఇంట్రడక్షన్ చేశాను. ఆ టాపిక్ గురించి అంటే కన్జ్యూమర్ మార్కెట్ అంటే ఏంటి, బయ్యర్ బిహేవియర్ అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏమిటి, బయ్యర్ బిహేవియర్ అంటే ఏమిటి అనే విషయం గురించి మనం ఎస్టర్డే మాట్లాడుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున డెఫినేషన్స్ని వివరించాలని నేను అనుకుంటున్నాను, లేదంటే డెఫినేషన్స్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. రైట్? ప్రతి ఒక్కరు కూడా మీ రన్నింగ్ నోట్స్ని తీసుకుని వీడియో క్లాస్కి అటెండ్ కండి. ఈ డెఫినేషన్స్ చెప్తాను. అదేవిధంగా వ్యక్తిగత వినియోగదారులు ఎవరు, సంస్థాగత వినియోగదారులు ఎవరు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. నిన్నటి క్లాస్ని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే మనం బయ్యర్ బిహేవియర్ గురించి, కన్జ్యూమర్ మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి బయ్యర్ బిహేవియర్ గురించి, రెండవది కన్జ్యూమర్ మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే కన్జ్యూమర్ మార్కెట్స్ అంటే వినియోగదారుని ఆధారిత మార్కెట్లుగా మనం అభివర్ణించడం జరిగింది. వినియోగదారుని ఆధారిత మార్కెట్ల గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏమిటి అని మీరు పరిశీలన చేసినట్లయితే ఎస్టర్డే మనం చెప్పుకోవడం జరిగింది, ఒక ఉత్పత్తి చేసే సంస్థ అయినా పారిశ్రామిక సంస్థలైనా లాభార్జన ఉద్దేశించి వస్తు సేవలను ఉత్పత్తి చేసే సంస్థలైనా ఉత్పాదేతర సంస్థలైన లాభేతర సంస్థలైనా ఏ సంస్థలు అయినప్పటికీ కూడా వారు ఫోకస్ చేయవలసింది, పరిశీలన చేయవలసింది, పరిశోధన చేయవలసింది మార్కెట్ల పైన, పంపిణీదారుల పైన, అమ్మకపుదారుల పైన, కొనుగోలుదారుల పైన కాదండి, వినియోగదారుల పైన వారు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో ఉంది అని మన విషయాన్ని మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా అనేక సంస్థలు ఉన్నాయి. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. బెల్జియం దేశంలో అంటే ఐరోపా కాంటినెంట్ అండి, ఐరోపా ఖండంలో, ఐరోపా కాంటినెంట్, ఆ ఖండంలో 90% 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
ఒక కంపెనీ ఉందండి, దాని నేమ్ కూడా మీకు నోట్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఆ కంపెనీ నేమ్ కూడా మీకు చెప్తాను. ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఆ కంపెనీ యొక్క వస్తువులని 200 రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తుందండి. 200 రకాలైనటువంటి వస్తువులను మార్కెట్లోకి ఉత్పత్తి చేస్తుందండి. ఆ 200 రకాలైనటువంటి వస్తువులను మార్కెట్లోకి ఉత్పత్తి చేసే ఆ సంస్థ 160 దేశాల పైగా మార్కెటింగ్ విస్తరించి ఉంది వారి కంపెనీ. ఎన్ని దేశాలండి? 160 దేశాలకు పైగా వారి యొక్క మార్కెటింగ్ విస్తరించి ఉందండి. అంటే ఈ విషయాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, 160 దేశాల్లో వారి యొక్క వస్తువు సేవలు మార్కెటింగ్ చేయబడడం మాత్రమే కాదు కానీ, వినియోగదారుని యొక్క ప్రవర్తన గురించి, వినియోగదారుని ప్రవర్తన గురించి పరిశీలన చేయడానికి 5 ల్యాబ్స్ ఉంటాయండి. 5 ల్యాబ్స్ ఉంటాయి. అంటే ఆ వస్తువుని పరిశీలన చేయడానికి మరియు వినియోగదారుని యొక్క వ్యక్తిత్వమును, ప్రవర్తనను, కాలానుగుణంగా మారుతున్న అభిరుచులను తెలియచేయడానికి ఆ దేశంలో 5 ల్యాబ్స్ ఉంటాయండి. ఆ 5 ల్యాబ్స్ కూడా వస్తువు యొక్క క్వాలిటీని, వస్తువు యొక్క క్వాంటిటీని పరీక్ష చేసి వినియోగదారునికి ఏదైతే వారి యొక్క అవసరాలను తీర్చగలుగుతుందో, వినియోగదారుని ఏ వస్తువు అయితే వారి యొక్క ఆలోచనలను విఫలపరచకుండా సఫలపరుస్తుందో అనేటువంటి విషయమును ఇక్కడ మనం ఆలోచన చేయాలండి. ఈ విధంగా మీరు ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్క కంపెనీ లేదంటే ప్రతి ఒక్క పరిశ్రమ దేనిపైన ఆధారపడి పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, వినియోగదారుని యొక్క ప్రవర్తన పైన, వినియోగదారుని యొక్క సేవల, వినియోగదారుని యొక్క అభిరుచుల పైన ఆధారపడి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా మార్కెట్దారులే కానివ్వండి, పరిశ్రమదారులే కానివ్వండి, ఒక సంస్థను స్థాపించి లాభమును ఆర్జించేవారే కానివ్వండి, లేదంటే లాభేతర సంస్థలే కానివ్వండి, వారందరూ కూడా పరిశోధన చేసేది ఏమైనా ఉంది అంటే అది వినియోగదారుని యొక్క ప్రవర్తన గురించి మరియు వినియోగదారుని లేదు అంటే వినియోగదారుని ఆధారిత మార్కెట్స్ గురించి ఇక్కడ మనం పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే, ఈ టాపిక్ అంతా, ఈ లెసన్ అంతా, ఈ పాఠ్యాంశాలన్నీ కూడా వాటిపైనే ఆధారపడి పనిచేస్తుందండి. లేదంటే వాటిని గురించే మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది మార్కెటింగ్ యొక్క, కన్స్యూమర్ మార్కెటింగ్ యొక్క ఇంట్రడక్షన్ మరియు బయ్యర్ బిహేవియర్ యొక్క ఇంట్రడక్షన్. అదేవిధంగా అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు మరికొద్దిమంది ఆర్థికవేత్తలు లేదా వ్యాపారవేత్తలు డెఫినేషన్స్ ఏమైతే ఇచ్చారో వాటిని మీకు చదివి వివరిస్తాను, ఆలకించండి. రైట్, చూడండి. మొట్టమొదటిగా అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఏమని తెలియపరుస్తున్నారు, లేదంటే ఏమని చెబుతున్నారు అని మీరు ఒకసారి పరిశీలన చేసినట్లయితే, అంటే వినియోగదారుని ప్రవర్తన గురించి, వినియోగదారుని మార్కెట్ గురించి అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఏమైతే చెప్తున్నారో చూద్దాం. మానవులు
వారి జీవన విధానంలో మానవులు వారి జీవన విధానంలో వినిమయానికి కావలసిన మానవులు వారి జీవన విధానంలో వినిమయానికి కావలసిన పర్యావరణ ఘటనలు గుర్తించుట. వినిమయానికి కావలసిన పర్యావరణ ఘటనలు గుర్తించుట. వారి ప్రవర్తన అంటే సింపుల్ అండి. వినియోగదారుని వారి యొక్క జీవన విధానంలో వస్తు వినిమయానికి సింపుల్ భాషలో చెప్పేస్తాను వినండి. మానవులండి వారి యొక్క జీవన విధానంలో లేదంటే జీవిత విధానంలో వినిమయానికి అంటే వినియోగానికి లేదా వినియోగానికి కావలసిన పర్యావరణ ఘటనలు అంటే మన ప్రకృతికి సంబంధించిన లేదంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలండి. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి కూడా మనం పరిగణలోకి తీసుకుని పర్యావరణ ఘటనలు గుర్తించుట. పర్యావరణ ఘటనలు గుర్తించుట అంటే ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే ఒక వస్తువుని ఒక వినియోగదారుని ఆలోచన ఎప్పుడు మారుతుందండి? ఒక వినియోగదారుని ఆలోచన ఎప్పుడు మారుతుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే అతని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు లేదంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఆ వినియోగదారుని యొక్క మార్పునకు అవకాశం ఉంటుంది లేదంటే ఆస్కారం ఉంటుందండి. అంటే నా ఉద్దేశం ఏంటో మీకు చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్ సీజన్లో రెయిన్ కోట్స్ తీసుకోం కదండి. సమ్మర్ సీజన్లో రెయిన్ కోట్స్ తీసుకోము. వింటర్ సీజన్లో సమ్మర్లో ధరించేటువంటి వస్త్రాలు మనం తీసుకోము. అంటే విషయం ఏమిటి? పర్యావరణ ఘటనలు అంటే ఏమిటి? సీజనల్ చేంజెస్ ఉంటాయి కదండి. సీజనల్ చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ని చూడండి. చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు ఉన్న వారికి కానీ ఒక సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయండి. అంటే ఎందుకు వస్తాయని మీరు ఆలోచన చేస్తే వాతావరణం ఒక దశ నుంచి ఇంకొక దశకి మార్పు చెందే క్రమంలో మన యొక్క శరీరంలో మార్పులు జరుగుతాయండి. ఆ శరీరం ఆ మార్పులకు అలవాటు పడింది అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు, ఏ వ్యాధి ఉండదు. అట్లా కాకుండా శరీరం పైన వ్యతిరేక ప్రభావం చూపించినట్లయితే ఆ యొక్క సీజనల్ వ్యాధులకి వారు గురవుతూ ఉంటారు. ఈ సంఘటన ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే ఆ సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే చిన్న జలుబు, దగ్గు, ఫీవర్ అటువంటికి మెడిసిన్స్ తీసుకుంటారు కదండి. అంటే ఆ కాలంలో ఆ వినియోగదారులకి ఆ వస్తువు అవసరం. అంటే పర్యావరణ సంఘటనలను లేదంటే పర్యావరణ ఘటనలను ఆధీనంలోకి తీసుకుంటారండి, లేదా స్వాధీనంలోకి తీసుకుంటారండి. ఈ విధంగా తీసుకున్నటువంటి వాటిని అంటే విషయం ఏంటి? పర్యావరణ ఘటనలను కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. చెప్తున్నాను కదా మీకు. వింటర్ సీజన్ వచ్చిందనుకోండి. వింటర్ సీజన్ వస్తే కొంచెం నూలు వస్త్రాలు అంటే వేడిని పుట్టించేటువంటి వస్త్రాలు అధికంగా పర్చేజ్ చేస్తారు. ఏదైనా షూస్ కానివ్వండి, మఫ్లర్స్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, అవన్నీ పర్చేజ్ చేస్తారు. ఆ విధంగా పర్చేజ్ చేసేటప్పుడు ఆ వస్తువుకి అధిక డిమాండ్ ఉంటుంది కదండి. అంటే విషయం ఏమిటి? వినియోగదారుని ప్రవర్తన పైన, వినియోగదారుని అవసరం బట్టి
ఈ యొక్క వస్తువుల ఉత్పత్తి జరిగింది కదండి. అంటే పర్యావరణ ఘటనలు గుర్తించుట అంటే ఒక సీజన్ ఒక వింటర్ సీజన్ వచ్చింది అంటే వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది కదండి. ఇక్కడ ఆగేందుకండి, మీరు ఫ్యూ డేస్ బ్యాక్ సమ్మర్లో ఉన్నారండి. ఇప్పుడు చూస్తే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. లిటిల్ బిట్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సంఘటన నుంచి మరొక సంఘటనకు మార్పు జరిగిందని కదండి అర్థం. ఒకటి. రెండవది, ఆ మార్పుని వినియోగదారులు గుర్తించి ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకుని అతని యొక్క వస్తువును కొనేటువంటి ఆలోచన లేదంటే ధోరణి లేదంటే ప్రవర్తన మార్పు చెందే అవకాశం అనేది ఉంటుంది. అంటే విషయం ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే, వినియోగదారుడు పర్యావరణ సంఘటనలను కూడా పరిగణలోనికి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా వారిపైన అధికమైన శ్రద్ధను పెట్టి వారికి ఏది అవసరం ఆ కాలానుగుణంగా వినియోగదారునికి ఏ వస్తువు అవసరమో అది మాత్రమే కొనుగోలు చేయడం, లేదంటే ఆ వస్తువుకు మాత్రమే డిమాండ్ని ఏర్పాటు చేయడం అనేది వినియోగదారుని పైనే ఆధారపడి ఉంటుందండి. ఇది క్లియర్గా మీకు చెప్తున్నానంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవాలని ఇట్లా చెప్తున్నాను. లెంగ్తీ అయినా లేదంటే టైం టేకెన్ అయినా కానీ ఈ విధంగా చెప్తున్నాను. అదేవిధంగా దాని యొక్క కంటిన్యూషన్ చూసినట్లయితే వారి ప్రవర్తన అంతర్గత ఆలోచనలో మార్పులతో, వారి యొక్క ప్రవర్తన అంటే ఎవరి యొక్క ప్రవర్తన అండి? వినియోగదారుని యొక్క ప్రవర్తన పర్యావరణ సంఘటనలను బట్టి వారి యొక్క ప్రవర్తనలోను అంతర్గత ఆలోచనలోను వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా వారి యొక్క ప్రవర్తనలోను మరియు వారి యొక్క అంతర్గత ఆలోచనలోను. కోవిడ్ డేస్లో హోమ్ ఐసోలేషన్లోనే అత్యధిక మంది ఉన్నారు. అంటే ఎవరికైతే కోవిడ్ బారిన పడ్డారో వారు హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు. వారు అధికంగా తీసుకునేటువంటి ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి మినరల్స్ ఉన్నాయి కదండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే మనం తీసుకునే ఫుడ్ హైజెనిక్ ఫుడ్ కదండి, ఆ హైజెనిక్ ఫుడ్ వాటినే లేదంటే అటువంటి వాటిని అధికంగా తీసుకోవడం అనేది జరిగిందండి. అంటే ఉద్దేశం ఏమిటి? ఒక మార్పు జరిగింది, ఒక పర్యావరణానికి సంబంధించి ఒక సంఘటన లేదంటే ఒక మార్పు అనేది జరిగింది. ఆ మార్పుకు లోబడి అతని యొక్క ప్రవర్తన మరియు అంతర్గత ఆలోచన అనేది ఉంది. అంటే విషయం ఏమిటి? వినియోగదారుడు ఆలోచన చేస్తున్నాడు, వినియోగదారుడు చెబుతున్నాడు. ఏమని అంటే, ప్రతి ఒక్కరూ వారి సొంత ఆలోచనను బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి, పరిసరాల ప్రభావాలను బట్టి ఆ వినియోగదారుని ఆలోచనలోను, వినియోగదారుని వస్తువును కొనుగోలు చేసే విధానంలోనూ మార్పులు వస్తున్నాయి, మార్పులు తీసుకువస్తారు అని అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు తెలియపరుస్తుంది. ఇంకా చూడండి, అంతర్గత ఆలోచన అంటే వారు తీసుకునే నిర్ణయం. అంతర్గత ఆలోచన మార్పులతో కూడిన చర్యలు, మార్పులతో కూడిన చర్యలు మొదలైనవి వినియోగదారుని ప్రవర్తనగా చెప్పొచ్చు. అంతే కదండి. మనం ఏదో సంఘటన జరిగింది, వేసవి కాలం గతించి వర్షాకాలం ప్రారంభమైంది, రైనీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ రైనీ సీజన్లో అంబ్రెల్లాస్, షూస్ అంటే వాటర్ ప్రూఫ్ షూస్ కానివ్వండి, అంబ్రెల్లాస్ కానివ్వండి, రైనీ కోట్స్ కానివ్వండి, ఈ వస్తువులను అధికంగా
కొనుగోలు చేస్తారండి. అంతే కదండి. ఈ ఈ రకమైనటువంటి వస్తువులను అధికముగా కొనుగోలు చేస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేయవలసింది ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరూ కూడా అనేక విధాలుగా వారి యొక్క సేఫ్టీని చూసుకుంటారండి వినియోగదారులు. ఒక సంస్థ ఏదో ప్రొడక్ట్ని ఉత్పత్తి చేసింది, లేదంటే ఒక సంస్థ ఏదో ఒక విధమైనటువంటి వస్తువుని ఉత్పత్తి చేసింది అని చెప్పి తొందరపాటుగా వేగిరపడి ఆ వస్తువుని కొనుగోలు చేయరు. కానీ వారి యొక్క ప్రవర్తన మరియు వారి యొక్క ప్రవర్తన అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల అతని ఆలోచన, అతని యొక్క ప్రవర్తన మార్పు చెంది తగు కాలానికి ఆ సమయానికి ఏ వస్తువునైతే కొనుగోలు చేయాలని అతని యొక్క మనసులో ఒక ఆలోచన వస్తుందో, అతని మనసులో ఏ ఉద్దేశం అయితే వస్తుందో ఆ ఉద్దేశం ప్రకారము, ఆ ఆలోచన ప్రకారమే వెళతారు తప్ప తన సొంతానికంటూ పోవడం అనేది జరగలేదు. అదేవిధంగా మీరు పరిశీలన చేసినట్లయితే, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ వచ్చిందండి. సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు కూలర్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, అంటే కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఏ విధమైనటువంటి లిక్విడ్స్ అన్నమాట, ఏ విధమైనటువంటి వస్తువులు లేదంటే తినుబండారాలకి డిమాండ్ ఉంటుంది తప్ప వింటర్ సీజన్లోనూ రైనీ సీజన్లోనూ ఈ రకమైన వస్తువులను ఎవరైనా పర్చేజ్ చేస్తారండి? చెయ్యరండి. ఎందుకు చేయరంటే ఆ వాతావరణానికి అనుగుణంగా వినియోగదారుడు అతని యొక్క ప్రవర్తన, వినియోగదారుడు అతని యొక్క క్రియలు, వినియోగదారుడు అతని యొక్క యాటిట్యూడ్ని మార్చుకుని వస్తువులను కొనుగోలు చేయాలంటే ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ధోరణి అతనులకు వస్తుంది. అప్పుడు మాత్రమే ఆ రకమైన వస్తువులకు మాత్రమే మార్కెట్లో సంపూర్ణమైన డిమాండ్ ఉంటుంది తప్ప వేరే వస్తువులకి కానీ, వేరే వివిధ రకాలైనటువంటి వస్తు సేవలకు కానీ ఏ విధమైన డిమాండ్ ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అదే కొనసాగింపుగా మీకు మరొక విషయం కూడా తెలియపరుస్తాం. మారుతున్న కాలాన్ని బట్టి వినియోగదారుని ఆలోచన ధోరణి కూడా మారుతున్నాయి. మనం క్రితమే డిస్కస్ చేసుకున్న ప్రకారం ఆ వినియోగదారుడు ఏ రకమైన వస్తువుకి అలవాటు పడినప్పటికీ కూడా తన అవసరాన్ని ఏ వస్తువు అయితే తీరుస్తుందో ఆ వస్తువుని కొనుగోలు చేయడం లేదంటే పర్చేజ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఉద్దేశం ఏంటండి? వినియోగదారునికి ఏది ఇష్టమో దానికంటే ఏది అవసరమో అది అధికముగా కొనుగోలు చేస్తారండి. మొదటిగా అవసరతను చూస్తారు, రెండవదిగా ఇష్టమును చూస్తారన్నమాట. ఆ విషయమును మనం మొట్టమొదటి అబ్రివేషన్లో లేదంటే డెఫినేషన్లో చూడడం అనేది జరిగిందన్నమాట. రెండవదిగా ఒకరు ప్రొఫెసర్ వాల్టర్ సిజి అండ్ ప్రొఫెసర్ పాల్ జిడబ్ల్యూ మరియు వాల్టర్ సిజి వీరిరువురు కూడా వినియోగదారుని ప్రవర్తన గురించి, కన్జ్యూమర్ మార్కెట్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. రెండవ డెఫినేషన్ కూడా మీకు చెప్తాను, వినండి. వ్యక్తులు
వస్తు సేవలను కొనుగోలు చేయాలో, వస్తు సేవలను, అది వస్తువే కానివ్వండి, సేవే కానివ్వండి, వాటిని కొనుగోలు చేయాలో వద్దో ఏమి కొనుగోలు చేయాలి, ఏమి కొనుగోలు చేయాలి, ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎలా కొనుగోలు చేయాలి అనే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియనే వినియోగదారుని ప్రవర్తన అంటారంటండి. వినియోగదారుని ప్రవర్తన అంటారంట. అంటే ఉద్దేశం ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే చెప్పుకున్నాం కదండి, పర్యావరణ ఘటనలే కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలే కానివ్వండి, పర్యావరణ ఘటనలే అవ్వచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలే అవ్వచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరు ఏం చేసినప్పటికీ కూడా వినియోగదారుని దృష్టి ఎప్పుడు కూడా అతని సంతృప్తి పైనే ఉంటుంది తప్ప, ఎవరు ఆ పెద్ద కంపెనీ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు, లేదంటే తక్కువ ధరకి లభ్యమవుతున్నాయి, లేదంటే ఆ వస్తువుకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది అనేటువంటి విషయములను ఇక్కడ పరిశీలన చేయరు. నేను చెప్పిన ఈ 3 విషయాలు కూడా పరిశీలన చేస్తారు. ఎప్పుడు పరిశీలన చేస్తారని మీరు ప్రశ్నించినట్లయితే, వస్తువు వారిని సంతృప్తి పరచగలిగినట్లయితే, వస్తువు లేదంటే సేవ వారిని సంతృప్తి పరచగలిగినట్లయితేనే వారికి ఈ విధమైనటువంటి అవకాశం ఉంటుంది. అంటే నిర్ణయం తీసుకునేటువంటి వెసులుబాటు కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ విధంగా వినియోగదారుని యొక్క ప్రవర్తన కాలానుగుణంగా తన యొక్క అవసరాలకు అనుగుణంగాను, తన యొక్క పరిసరాల సంబంధంగాను నిత్యము మార్పులకు గురవుతూ ఉంటుందండి. అంటే ఉద్దేశం ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరూ కూడా వారు తీసుకునే నిర్ణయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. ఏ వస్తువుని ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనేటువంటివి వినియోగదారుని ప్రవర్తన పైన ఆధారపడి ఉంటాయి. అంటే ఉద్దేశం ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే, ప్రతి ఒక్కరూ కూడా వారి సంతృప్తిని చూసుకుంటారు. అంత మాత్రమే కాకుండా ఏ వస్తువు వారికి అవసరమో ఆ సమయానికి, ఏ వస్తువు వారికి అవసరమో ఆ వస్తువునే వారు కొనుగోలు చేయడం లేదంటే కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రకమైన వస్తువు లేదంటే ఆ సమయానికి అవసరమైనటువంటి వస్తువు ప్రస్తుత కాలంలో ఎక్కడ లభ్యమవుతుంది, ఏ ధరకు లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. ఈ విధంగా మనం వినియోగదారుని ప్రవర్తన గురించి, అతని యొక్క మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పరిశీలన చేస్తే, ఇక్కడ వస్తువుని ఎవరు కొనుగోలు చేస్తారు అనేటువంటి విషయం గురించి, లేదంటే వస్తువుని కొనుగోలు చేసేవారు ఎన్ని రకాలుగా ఉంటారు అని మీరు పరిశీలన చేసినట్లయితే 2 రకాలుగా వారు మనకి కనబడుతూ ఉన్నారు. ఒకటి వ్యక్తిగత వినియోగదారులు, రెండవ వారు
సంస్థాగత వినియోగదారులు. వినియోగదారులు ఎన్ని రకాలుగా ఉంటారు అని కూడా మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవచ్చు. వినియోగదారులు రెండు రకాలుగా ఉంటారని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఒకటి వ్యక్తిగత వినియోగదారులు, రెండోది సంస్థాగత వినియోగదారులు. వ్యక్తిగత వినియోగదారులు అంటేనండి, ఎవరైతే వారి యొక్క స్వప్రయోజనం కోసం వారి యొక్క సొంత అవసరాలు, సొంత కోరికలు, సొంత ఆలోచనలను పరిగణలోకి తీసుకుని వారి యొక్క అవసరాల దృష్ట్యా వస్తువును కొనుగోలు చేయగలిగితే, వస్తువును కొనగలిగితే వారిని వ్యక్తిగత వినియోగదారులు అంటారు. వారు గృహ ఉపకరణాలకు సంబంధించినవే కావచ్చు, వ్యక్తిగత అవసరాలకే కావచ్చు, వారి యొక్క జీవన విధానానికి సంబంధించిన వస్తువులే కావచ్చు. ఎవరైతే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వస్తువులను లేదంటే సేవలను తగు ధర చెల్లించి వారు సొంతం చేసుకునే ఆలోచన కలిగి ఉంటారో వారిని వ్యక్తిగత వినియోగదారులను పిలుస్తాం. రెండవదిగా సంస్థాగత వినియోగదారులు అంటే ఒక ఉత్పత్తి సంస్థ నుంచి, ఒక పరిశ్రమ నుంచి వస్తువులను, లేదా వస్తువులు అని మనం చెప్పకూడదు కానీ ఒక రా మెటీరియల్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ను ఎవరైతే కొనుగోలు చేసి ఆ రా మెటీరియల్ను ఎవరైతే కొనుగోలు చేసి ఆ రా మెటీరియల్ ద్వారా మరొక ప్రొడక్ట్ను, మరొక వస్తువును ఉత్పత్తి చేయడానికి వ్యాపారమును ప్రారంభిస్తారో వారిని సంస్థాగత వినియోగదారులు అని పిలవడం జరుగుతుంది. అంటే విషయం ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ వ్యక్తిగత వినియోగదారులు ఒక సంస్థ ఉత్పత్తి చేసే వస్తువులు లేదంటే సేవను కొనుగోలు చేస్తారు. సంస్థాగత వినియోగదారులు అంటే ఒక సంస్థ నుంచి మరొక సంస్థ, అంటే అది వస్తువు తయారీ సంస్థే కావచ్చు, లేదంటే ఒక మధ్యవర్తి రకానికి చెందినటువంటి సంస్థే కావచ్చు. అంటే ఈ రా మెటీరియల్ను అమ్మేటువంటి సంస్థ నుంచి ఫలానా సంస్థ ఆ రా మెటీరియల్ను లేదంటే రా సామగ్రిని కొనుగోలు చేసుకుని తగు మొత్తాన్ని ఉపయోగించి మరొక వస్తువును ఉత్పత్తి చేయుటను, మరొక వస్తువును తయారు చేయుటను సంస్థాగత వినియోగదారులు అని పిలవడం జరుగుతుంది. ఇది కన్జ్యూమర్ మార్కెట్ గురించి మరియు బయ్యర్ బిహేవియర్ గురించి, అంటే వినియోగదారుని ప్రవర్తన గురించి మరియు వినియోగదారుని వ్యక్తిగత మార్కెట్ల గురించి, వ్యక్తిగత వినియోగదారుల గురించి మరియు సంస్థాగత వినియోగదారుల గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇది మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఇంట్రడక్షన్ టాపిక్. ఇది సెకండ్ వీక్లో ఇంట్రడక్షన్ మరియు డెఫినేషన్స్ అండి. దీని యొక్క కంటిన్యూషన్ మనం మళ్ళా నెక్స్ట్ క్లాస్లో విందాం. ప్రతి ఒక్కరు కూడా మీరు దృష్టిని కేంద్రీకరించి లెసన్స్ వినాలని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.